టర్బో మెస్వాక్ టూత్ పేస్ట్ పసుపు కుంకుమ. రవిత్రేణి, నీకేమైంది? రవిశేఖర్, ఆ గతి లేని గల్లీలో గణేష్ పండకి దీన్ని పిలవడం, ఇది సరేనంత అలూపడం నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు అడుగు. అమ్మ బంగారం, ఏంటి పెద్దమ్మా? దేని వల్లైతే నేను ఇన్నాళ్ళు నరకం అనుభవించానో ఆ నరకం ఇప్పుడు దానికి చూపిస్తాను. ఏ రూపం వల్ల అది ఇంటి గుమ్మం తొక్కిందో, ఏ రూపాన్నైతే వీళ్ళు అపురూపంగా చూసుకుంటున్నారో ఆ రూపం ఇంకా ఉండదు. దాని పేరుండదు, దాని ఊసుండదు. శభాష్! రవిశేఖర్ బిడ్డంటే పులి బిడ్డ. అది అనవసరంగా మనతో పెట్టుకుంది. అమ్మా, నువ్వు ఏమనుకుంటే వచ్చేసే, నీకు అండగా నేనున్నాను. పుడితే అటు 7 తరాలు ఇటు 7 తరాలు గుర్తుండిపోయేలా ఉండాలి. కొడితే అటు 7 తరాలు ఇటు 7 తరాలు గుర్తుండిపోయేలా కొట్టాలి. అలా కొట్టమ్మా, దాని చావు దెబ్బ కొట్టమ్మా. దాన్ని ఒక్కసారిగా చంపకూడదు పెద్దమ్మా. దాని రూపం ఛిద్రమై ఈ రవిత్రేణితో ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అని జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఎలా చేయబోతున్నావమ్మా? దీపం పథకంలాగా ఈ రూపం పథకాన్ని ఎలా రూపొందించావు? చెప్తాను డాడీ. వసే శివంగి, నీ అందమైన రూపాన్ని ఆఖరిసారిగా ఒక్కసారి చూసుకోవే. కావాలంటే కొన్ని ఫోటోలు కూడా తీయించుకో, తీపి గుర్తులుంటాయి. దానికి ఆ అవకాశం కూడా ఇవ్వను పెద్దమ్మా, ఇవ్వను. ఎక్కడున్నావు అని ఈ చేతులతో అర్థిస్తున్నాను. నువ్వెక్కడున్నా నా ముందుకు రావాలి. కొన్ని వేల కిలోమీటర్లు ఎడబాటున్నా సరే, ఈ చిటికెన వేళ్ళు మాత్రం తప్పకుండా కలుస్తాయి. ఆ బంధం ఈ చేతిలో రాసిపెట్టుంది. చేతిలో ఈ గీతలు నాకెలా కనిపిస్తున్నాయి చెప్పనా? పెళ్లి తోరణాలుగా కనిపిస్తున్నాయి, ముత్యాల తలంబరాలుగా కనిపిస్తున్నాయి. ఈ చిన్న చిన్న గీతలన్నీ మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన బంధువుల్లా కనిపిస్తున్నాయి. మన ప్రేమ నిజం కావాలి, మన పెళ్లి నిజం కావాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏంటి బాబాయ్, నువ్వు చదువుకుంటున్న యూనివర్సిటీలో జ్యోతిష్య శాస్త్రం ఉందని నాకు చెప్పలేదేంటి? ఏంటి మరి పిన్నెప్పుడు కనిపిస్తుంది? అది తెలియకరా ఈ బాధంతా. ఏంటి బాబాయ్, ఈ చేతులు చూస్తూనేగా ప్రేమ నిజం, పెళ్లి నిజం అంటున్నావు. అవి ఎప్పుడు నిజం అవుతాయో నీకు తెలియట్లేదా? నేను చెప్పనా? ఈస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, నార్త్ పోల్ మధ్యలో ఇక్కడ కలిసాయి. నా అంచనా ప్రకారం మీరు రేపే కలిసే ఛాన్స్ ఉంది. నిజంగానే రేపు కలుస్తుందంటావా? ష్యూర్ బాబాయ్. ఈ గీతలను బట్టి చెప్తున్నావా?
ఈ గీతలు చూసి చెప్పట్లేదు బాబాయ్, నీ ప్రేమని చూసి చెప్తున్నాను. ప్రేమ గురించి అసలైన నిర్వచనం తెలుసుకోవాలంటే డిక్షనరీ తిరగాల్సిన అవసరం లేదు బాబాయ్, నిన్ను చూస్తే చాలు. ఇంతకన్నా గొప్ప ప్రేమ ఇంకెక్కడ ఉంటుందా? నిజంగా నా ప్రేమ అంత గొప్పదైతే అంత దూరం ఎందుకు, ఇంత నిరాశ ఎందుకు? గొప్ప ప్రేమలోనే ఇలాంటి పరీక్షలుంటాయి బాబాయ్. అయినా సినిమా మొదలవ్వగానే అమ్మాయి అబ్బాయి కలిసిపోతే థ్రిల్ ఏముంటుంది, ట్విస్ట్ ఏముంటుంది? నువ్వు రాసుకున్న కథలో అప్పుడే కలవలేదు కదా. అయినా నువ్వు వెతుకుతున్న నా పిన్ని మంచుతో తయారు చేసిన బొమ్మేం కాదు కరిగిపోవడానికి. నీకోసం లక్షణంగా మహాలక్ష్మిలా ఉంటుంది. కాస్త ఓపిక పట్టు బాబాయ్. రేపు రాజశేఖర్ కాలనీకి వెళ్తున్నాం కదా, రేపటి సూర్యోదయానికి ఈ ఒక్క రాత్రే కదా అడ్డు. ప్రశాంతంగా నిద్రపో. పెద్దవాళ్ళు ఏమన్నారు? ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోమన్నారు. పిన్ని ఎక్కడ మిస్ అయిందో అక్కడే కనిపిస్తుంది. ఆ కాలనీలోనే కనిపిస్తుంది బాబాయ్. బీ హ్యాపీ బాబాయ్. హ్యాపీరా, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉందిరా. గుడ్ నైట్ రా. గట్టిగా అరవకు, అంజలి నిద్రపోతుంది. హారతి తీసుకో. ఇంట్లో ఈ పూజలకేం తక్కువ లేదు. పుణ్యం బాగానే సంపాదించుకున్నావు. ఏంటి వీళ్ళు ఇంకా రావట్లేదేమిటి? అమ్మా నర్మదా, వస్తున్నాను జయజమ్మా. త్వరగా రెండమ్మా. ఈ లేడీస్ ఉన్నారే, రిజర్వేషన్ లో ఫస్ట్ గానీ రెడీ అవడంలో మాత్రం ఆల్వేస్ లేటే. పోటీ పడి మరీ రెడీ అవుతుంటారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు రావాలి నానమ్మా. అదిగో వచ్చేసారా. Beautiful smile, your beautiful face, your beautiful eyes, you're nothing but grace, a beautiful woman. I look in amaze. What is your name? What is your name? ఏముందో నవ్వే కన్నుల్లో, ఏముందో ఆ పెదవంచుల్లో, ఏముందో లాగే వంపుల్లో, ఏముందో ఈ అమ్మాయిలో, ఏమవుతుందో ఏమో ఇంతందం చూస్తుంటే, వారిస్తున్నా వింటుందా వయసే నా మాటే, తప్పేదైనా జరిగే వీలుంది.
నర్మదా. ఏముందో నవ్వే కన్నుల్లో, ఏముందో ఈ అమ్మాయిలో. నర్మదా, ఒక్కసారి ఇలా ముగ్గురు తిరగండి. మావయ్య, వీళ్ళని ఇలా చూస్తుంటే నాకైతే వాషింగ్ పౌడర్ యాడ్ గుర్తొస్తుంది. చూడమ్మా, నువ్వెప్పుడూ ఇలాగే కళకళలాడుతూ నవ్వుతూ ఉండాలి. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అమ్మా రవిత్రేణి, అక్క చెల్లెళ్ళ మీరందరూ ఇలా కలిసి ఉండడం చూస్తుంటే ఈ జీవితానికి ఆనందం చాలా అనిపిస్తుందమ్మా. ఇంద్రమ్మ, అలా ఉట్టి మాటలతో సరిపెట్టేస్తే ఎలా? మమ్మల్ని ఆశీర్వదించు. రండమ్మా, రండి. దీర్ఘాయుష్మాన్ భవ. మహాలక్ష్మిలాగున్నారమ్మా. లేవండి. మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే సాక్షాత్తు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి ముగ్గురు కలిసి మన ఇంట్లో అడుగుపెట్టినట్టుంది. చాలా సంతోషం అమ్మా. అమ్మ రవిత్రేణి, ఈ లంగా ఓణిలో బంగారు బొమ్మలా ఉన్నాం. ముద్దొచ్చేస్తున్నాం. ఒకసారి లారా. అమ్మా రవి, అంతా ఓకే కదా? అంతా ఓకే డాడీ. దాని రూపమే కాదమ్మా, మొత్తం ప్రాణాలే తీసినా పర్వాలేదు. ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ పెద్దమ్మా. అంజలి, వెళ్దామా? దీపా, అది ఇంకా రాలేదేంటే? ఇప్పుడు వచ్చేస్తుంది. జస్ట్ 2 minutes వచ్చేస్తుంది. 1 minute కూడా నేను వెయిట్ చేయలేను. త్వరగా ఫోన్ కొట్టు. చేవే. అవి టెన్షన్ పడకే, వచ్చేస్తుంది. చెయ్యవే. చేస్తున్నా. అదిగోనే వచ్చేసింది. తొందరగా దిగండి. రా. తీ తీ, త్వరగా తీ. ముందు ల్యాబ్ నుంచి తెచ్చిన పౌడర్ ఇవ్వే.
ఒరిజినల్ పౌడరే కదా? ప్యూర్ ఒరిజినల్, చాలా పవర్ఫుల్. కావాలంటే టెస్ట్ చేయవే. ఇలాగే ఆ శివంగి మొహం నల్లగా మాడిపోవాలి. అన్ని రంగుల్లోనూ కలపండి. పదండి. ఎవ్వరికి అనుమానం రాకుండా ఈ రంగులు గణపతి ఉత్సవాల్లోకి చేరాలి. మనం అందరం నవ్వుతూ అందరిలో కలిసిపోయి ఈ రంగులతో ఆ శివంగిని ముంచెత్తాలి. మేలిమి బంగారంలా మెరిసిపోతున్న ఆ శివంగి కరెంటు షాక్ కొట్టిన కాకిలా అయిపోవాలి. దాని ఫేస్ దానికే సహించక చచ్చిపోవాలన్నంత విరక్తి కలగాలి. ఈ రవిత్రేణి గెలవాలి.